సత్య వాళ్ళ నాన్న అయితే ఆ ఇల్లు పద్దు పెట్టడానికైతే ఒక షీట్‌ని అయితే తీసుకొచ్చి మాకైతే 25 లక్షలు కావాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న సేటు అయితే తప్పకుండా ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట. సత్య వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఏంటి ఇలా చేస్తున్నారు? మా నాన్న ఇల్లు అమ్మేయబోతున్నారా అని చెప్పేసి అయితే. రుజువు కోసం సంతకం అయితే పెట్టండి బాండ్ పేపర్ మీద అని చెప్పేసి అయితే అంతలోగా సత్య వాళ్ళ ఆయన క్రిష్ కూడా వస్తారనమాట. వచ్చేసరికి ఏమో ఒక ఆయన వచ్చి ఈ అసలు మీ ఇంటిని కానిది మీరు ఎలాగా ఇల్లు పంపకం పెడతారని చెప్పేసి అయితే అతను అడుగుతూ ఉన్నారు. ఇంటికి అసలైన వానర్ నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న క్రిష్ అయితే అతన్ని చూసి ఏంటి ఇల్లు కాదా అని చెప్పేసి అయితే షాక్ అవుతున్నారనమాట. సత్య వాళ్ళ నాన్న ఏమో అడుగుతూ ఉన్నారు. అసలు మీరెవరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అబ్బాయి ఏమో ఈ ఇంటికి అసలు ఓనర్ నేనే అని చెప్పేసి అయితే మీరు ఎలా ఈ ఇంటిని పంపకం పెడతారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న మహాదేవ్ అయితే ఫోన్లోని ఈ అబ్బాయితో అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమన్నారు అంటే 2 రోజుల్లో ఖాళీ చేయమన్నాను అని చెప్పేసి అయితే ఆ అబ్బాయి అంటూ ఉంటున్నాడు. ఇంకా ఖాళీ చేయకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేస్తానని చెప్పేసి అయితే మహాదేవ్ అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. మహాదేవ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. సత్య అయితే ఈ ఆటకంలో పడిపోవడం వల్ల ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.